పరమశివుని యొక్క రూపంలో ఉన్నటువంటి అంతరార్థాల గురించి తెలుసుకుంటున్నాం. ఆయన త్రిశూలధారి. త్రిశూలం ఎంత పుణ్యం చేసుకుంటేనో ఆ శివుని చేతిలో త్రిశూలం వచ్చింది. ఆ త్రిశూలం చేసుకున్న పుణ్యం ఎంత గొప్పదో కదా. అలాగే సృష్టికి లయాలు 3. ఈ 3 శూలాలై నిలిచి ఒకే ఆయుధంగా మారి శివుని చేతిలో త్రిశూలంగా ఉన్నాయి అన్నమాట. ఈ మొనలు, త్రిశూలం మొనలు సాత్విక, రాజస, తామస అనేటువంటి 3 గుణాలకు కూడా ప్రతీకగా చెప్తాం త్రిశూలం ఉన్నప్పుడు. ఈ అఖండ తత్వంలో విరాజిల్లుతూ ఉంటాడు పరమేశ్వరుడు. అఖండానంద తత్వం ఆయనది. త్రిశూలం పట్టుకుంటే చాలు అఖండానంద తత్వం వచ్చేస్తుంది స్వామివారికి. అందరూ బాగుండాలి అని చెప్పేసి చూస్తాడన్నమాట. సాత్వికం, అందరినీ రక్షించడానికి ఆయన. ప్రారబ్ధ, సంచిత, ఆగామి మొదలైనటువంటి కర్మలు హరించాలన్నా కూడాను అది ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయాలు పరిహారం అవ్వాలన్నా కూడా త్రిశూలమే ముఖ్య సాధనం అని చెప్పేసి స్వామివారు మనకు తెలియజేస్తున్నాడు. ఈ త్రిశూలము పార్వతీ చేతిలో ఉంటుంది, పరమేశ్వరుడి చేతిలో కూడా ఉంది. ఇక్కడ పరమేశ్వరుడి చేతిలో త్రిశూలాన్ని చూసి, అయా నీవు త్రిశూలధారివి, నీకు తెలియంది ఏముంది స్వామి, అఖండానందాన్ని మా అందరికీ ప్రసాదించేవాడివి, శరణు శరణు స్వామి అని చెప్పేసి మనం ఆ స్వామిని ప్రార్థిస్తేనే చాలు, ఆయన సర్వాభీష్టాల్ని కూడా మనకు ప్రసాదిస్తాడన్నమాట పరమేశ్వరుడు. స్వామివారి దగ్గర డమరకం కూడా ఉంది. ఈ డమరకం నుంచే కదా ఈ అక్షర సముదాయాలన్నీ కూడా పుట్టింది. ఆ డమరకం ఇట్లా అనగానే ఆ శబ్ద తరంగాల నుంచి మనం నేర్చుకున్నటువంటి అనేక భాషలు కూడా పుట్టాయి. కాబట్టి శబ్దం, భాష, వ్యాకరణం ఇవన్నీ జ్ఞానానికి ప్రతీకలుగా నిలుస్తూ ఉన్నాయి. అందుచేత లోపల ఉండేటువంటి జ్ఞానం బహిర్గతం కావాలి అన్నప్పుడు, అప్పుడే బహిర్గతమైనప్పుడే దాని విలువ కూడా తెలుస్తుంది. కాబట్టి పరమేశ్వరుడు 14 వ్యాకరణ సూత్రాలను డమరకనాదంతో ప్రపంచానికి తెలియజేశాడు. ఆ వ్యాకరణమే నేటి మన భాషకు ఆధారం అని చెప్పేసి నమ్మాల్సి ఉంది. స్వామివారికి డమరకనాదం నుంచే మన భాష ఉత్పన్నమైంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, అందుకే మీరు కాశీ వెళ్ళినప్పుడు డమరకాన్ని ఇలా అంటూ అంటారు. అంటే ఏంటి, మాకు ఏమీ రాదు, నీ డమరక శబ్దంతోనే మేము భాషలన్నీ నేర్చుకుంటున్నాం స్వామి, అనుగ్రహించు దేవాదిదేవా అంటారనమాట. ఇంత అమోఘవంతమైనటువంటి తత్వం ఈ డమరకనాదంలో దాగిన అద్వితీయమైనటువంటి అంతరార్థంగా మనం గుర్తెరిగి ఆ స్వామికి శరణం మమ అంటూ ఆ యొక్క ఆకృతిలోని అలంకరణలో దాగిన పరమార్థాలన్నీ కూడా ప్రతినిత్యం కూడా పరమేశ్వరుని చూస్తూ ఎవరైతే ఈ మనోభావాలతో స్వామిని కొలుస్తారో ఆ స్వామిని చూసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలి. ఆహా, అద్భుతమైనది నీ యొక్క ఆకృతి స్వామి అంటూ, ఆహా స్వామి అంటూ నమస్కారం చేసుకొని తరిద్దామా మరి.